నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారపు ఈ భూమి శ్రీహరి పాదరేణువే, సారపు కర్మంబులు కేశవుని కైంకర్యంబులే అంటూ తాళ్లపాక అన్నమాచార్యుడు శ్రీహరి సర్వోత్కృష్ట వైభవాన్ని కీర్తనా నేపథ్యంగా ఆవిష్కరించారు. నారాయణుణ్ణి, నారాయణ స్వరూపమైన శ్రీనివాసుణ్ణి నమ్మి చెడినవారు ఎప్పటికీ ఉండరని వేదవిధులు చెప్పే మాట. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు అందరి దైవంగా, ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నాడు. తిరుమలపై ఆపద మొక్కులవానిగా వర్ధిల్లుతోన్న స్వామి తన ఉనికిని సర్వే సర్వత్రే చాటుకోవడానికి ఊరూరా విలసిల్లుతూ తన సర్వాంతర్యామి తత్వాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ పరంపరలోనిదే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్తమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఏ రూపం హృదయానంద సంధాయకత్వమో, ఏ రూపం ఆమూలాగ్రం జగన్మోహనకరత్వమో, ఏ రూపం సచిదానంద కారకమో, ఏ రూపం నిగమ నిగమాంత తత్వానికి ప్రత్యక్ష రూపమో, ఏ రూపం సకల సృష్టి తత్వానికి సదా అనుగ్రహదాయకమో ఆ దివ్య రూపధారి శ్రీవెంకటేశ్వరుడు. ఇంతకంటే సౌందర్యం మరి ఎక్కడైనా ఉండునా అని అనుభూతి చెందే రీతిలో స్వామి తన సమ్మోహనకర రూపాన్ని వ్యక్తపరుస్తాడు. ఆ రూపంలోనే ఆర్తమూరు గ్రామంలో నెలకొన్న శ్రీనివాస దివ్య సన్నిధానంలో కూడా ప్రకటితమవుతున్నాడు. శ్రీద శ్రీస శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ముల్లోకాలు ఎవరిని ఆశ్రయిస్తాయో ఆ పరమాత్మే శ్రీనివాసుడు. అందరికీ అభయాన్నిచ్చే ఆపన్నవరదుడు, ఆశ్రిత రక్షకుడు శ్రీపతి, అలమేలు మంగపతి. అలాంటి శ్రీకరుడు, శుభకరుడు, జయకరుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆర్తమూరు గ్రామంలో భక్తుల ఆర్తులని, అభీష్టాలను నెరవేరుస్తూ ఆర్తత్రాణ పరాయణునిగా చిరకీర్తిని అందుకుంటున్నాడు. రాజమండ్రి సమీపంలో తుల్యభాగా నదీ తీరాన ప్రకృతి రామణీయకతతో ఆర్తమూరు గ్రామం అలరారుతోంది. ఈ గ్రామంలో పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వర్ధిల్లుతోంది. సంపూర్ణంగా వర్ణరంజితంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ ఆలయం స్వామి భక్తుడైన సత్తిబులిస్వామిరెడ్డి వదాన్యతతో ఇతర భక్తుల సహాయ సహకారాలతో ప్రస్తుత రూపును దాల్చింది. సంవత్సరం మార్చి 10వ తేదీన ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠాపన చేశారు. వైష్ణవ మతోద్ధారకులైన శ్రీ పెదజీయర్ స్వామివారి స్వగ్రామం ఆర్తమూరు. వారు పూర్వాశ్రమంలో 40 సంవత్సరాల పాటు ఈ గ్రామంలోనే నివసించి ఆధ్యాత్మికోన్నతికి సాధన చేశారు. అలాగే శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి స్వస్థలం కూడా ఆర్తమూరే. వారి ప్రాథమిక విద్యాభ్యాసం ఈ గ్రామంలోనే కొనసాగింది. ఈ విధంగా శ్రీ వైష్ణవ మతోద్ధారకులైన ఇద్దరు మహనీయమూర్తుల స్వస్థలం ఆర్తమూరు కావడం ఈ గ్రామ పుణ్య విశేషం. మనసు నిండా శ్రీనివాసుడు, మది గది నిండా శ్రీనివాసుడు, హృదయారంతరాళంలో శ్రీనివాసుడు. శ్రీనివాసుణ్ణి, శ్రీనివాస భక్తి పారమ్యతను తమ అణువణువు నింపుకొని భక్తులు స్వామి దర్శనానికి తరలివస్తారు. జగదేక సమ్మోహన చక్రవర్తిగా స్వామి ఆర్తమూరు గ్రామంలో మరింత శోభస్కరంగా గోచరమవుతాడు. దివ్యాభరణ భూషితంగా సిరివెన్నెల చంద్రికల్ని విరజిమ్మే ముగ్ధ మోహనాకారునిగా ప్రకటితమవుతాడు. చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం. చతుర్బాహువులతో చంద్రుని వలె వెండి కొండలా స్వచ్ఛ స్ఫటిక సాధు సజ్జనమూర్తిగా
శ్రీనివాసుడు గోచరమవుతాడు. శంఖుచక్రాలు, మకర తోరణం, బంగారు హృదయలక్ష్మి ఆకృతులతో శ్రీనివాసుడు బ్రహ్మానందదాయకంగా భాసిల్లుతాడు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చూను చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండల రాయని మైసూరులో ఈ విగ్రహాన్ని రూపొందించారు. అలాగే అటవీ ప్రాంతం నుంచి 45 అడుగుల సుమిత వృక్ష కాండాన్ని అన్ని అనుమతులతో సేకరించి భారీ ధ్వజస్తంభాన్ని రూపొందించారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం. సకల సంపదల్ని అష్టైశ్వర్యాల్ని అనుగ్రహించే సిరుల తల్లి, వరాల కల్పవల్లి లక్ష్మీదేవి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే లక్ష్మీదేవి సర్వాలంకారయుక్తంగా భాసిల్లుతుంది. రజత కవచయుక్తంగా దివ్య తేజస్సుతో అమ్మవారి మూర్తి అలరారుతుంది. ప్రధాన ఆలయం వెనుకవైపు శేషతల్పసాయిగా రంగనాథస్వామి మూర్తి వర్ణరంజితంగా ఆకట్టుకుంటుంది. దేవుడు శ్రీ విభుడని తెలియరే. ఆర్తమూరు పౌరాణిక ప్రసిద్ధిగాంచిన గ్రామం. అగస్త్య మహర్షి నడయాడిన పుణ్యప్రదేశం. ఈ గ్రామంలో అగస్త్యుడు స్వయంగా ప్రతిష్ఠించిన అగస్త్యేశ్వరాలయం ప్రత్యేకతను పొందింది. గర్భాలయంలో అగస్త్యేశ్వర స్వామివారి లింగాకృతి ధీర గంభీరంగా అలరారుతుంది. నాగాభరణ యుక్తంగా దివ్య తేజోమయ లింగంగా మూర్తిభవించి ఉంటుంది.
అగస్త్యేశ్వరుని చెంతనే పార్వతీమాత అనంత సౌందర్య లహరిగా సుప్రకాశంగా భాసిల్లుతోంది. అగస్త్యేశ్వర స్వామి భారీ శివలింగాకృతిగా సర్పశీర్షాన్ని ధరించి ఉంటాడు. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రుణ్ణి దివ్యహారంగా అమర్చుకుని తేజరిల్లే మహేశ్వరుని వైభవ ప్రాభవాలు వర్ణనాతీతం. స్వామి సమక్షంలో పార్వతీమాత నెలకొని ఉంటుంది. అమ్మవారి ముంగిట శ్రీచక్రపీఠం నిత్య కుంకుమార్చనలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అంటూ భక్తులు ఈ జగజ్జననికి సభక్తికంగా ప్రణమిల్లుతారు. ఆర్ధమూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం లోగిలిలో సమీపంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలోని స్వామివారిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. ఈ ఆలయ సమీపంలోనే కోదండరామ స్వామివారి ఆలయం కూడా అలరారుతోంది. శివకేశవుల అభేదంతో ఆర్ధమూరు అద్వైత క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఈ ఆలయ సముదాయంలో సర్వకార్య జయప్రద సకల అభీష్టదాయక సిద్ధి గణపతి మందిరం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి జంట నాగుల ఆకృతిలో ప్రకటితమవుతాడు. గంధాలంకరణతో స్వామి సౌగంధ షణ్ముఖునిగా భాసిల్లుతాడు. ప్రాంగణంలో మహావిరాట్ రూప ఆంజనేయ స్వామి భారీ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మహాదివ్యకాయం అన్నట్టుగా దివ్య భవ్యకాయుడై అంజనీపుత్రుడు భక్తులకు సంభ్రమాశ్చర్యాల్ని కలిగిస్తాడు. అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర్ విక్రమ వజరంగి కుమతి నివార సుమతి కేసంగి
కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ वज्र ध्वजा विराजै आंधे मूंज जनेऊ साजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लक्षण सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाई संजीवन స్వామివారి ఆలయం చెంతనే కోదండ రామస్వామివారి ఆలయం ఉంటుంది. ఆంజనేయ సీతా లక్ష్మణ సహితంగా కోదండ రాముడు కోటి వరాల వేలుపుగా దర్శనమిస్తాడు. मम प्रिय भरत समभाई सहस बदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित ईश यम कुबेर दिग्पाल. ఆర్తమూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాల దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మికానందాన్ని కలిగిస్తుంది. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును. హరియవతారములే అఖిల దేవత 5వ నెంబరు జాతీయ రహదారిలో ఉన్న ముఖ్య పట్టణమైన రాజమండ్రి నుంచి కేశవరం, ద్వారపూడి, తాపేశ్వరంల మీదుగా అర్తమూరికి, అక్కడ వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుని కోవెలకు భక్తులు చేరుకుంటారు. ఇచ్చెను సంపదలితడు ఇంద్రాదులకెల్లా అని శ్రీనివాసుని దాతృత్వం గురించి అన్నమయ్య కీర్తించాడు. అలాంటి వరాల రాముడు ఏడుకొండల విభుడు. నమ్మి కొలిచిన భక్తులపై అనంత వరాల్ని కురిపిస్తాడు. ఆ వరసిద్ధి దాయకుడైన వెంకటేశ్వరుని సత్కృపను సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.